మీకు తెలుసా 8 సంవత్సరాల తర్వాత ఫైనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్ బ్యాక్. ఇండియా ఈ మ్యాచ్లు ఎక్కడ ఆడబోతున్నారు, ఎవరితో ఆడబోతున్నారు? ఫిబ్రవరి 19th కి టోర్నమెంట్ స్టార్ట్ అయితే దీని గురించి రేపే అజిత్ అగర్కర్ అండ్ సెలెక్టర్స్ ఇండియన్ టీం పిక్ చేస్తున్నారు. మరి టీంలో ఎవరు ఉండబోతున్నారు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఫార్మాట్ చేంజ్ అయింది అంటే రెడ్ బాల్ నుంచి వైట్ బాల్కి వచ్చేసాము, అందుకనే వైట్ టీ షర్ట్ కూడా వచ్చేసింది. ఎనీవేస్ ముందు చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ, దాని తర్వాత ఐపీఎల్, దాని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్, లాట్స్ ఆఫ్ క్రికెట్. మరి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా, వెళ్ళేసి అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎనీవేస్ లెట్స్ గెట్ బ్యాక్ టు ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే ఈసారి 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వన్ డే ఫార్మాట్లో ఆడుతున్నారు. 4 టీమ్స్ కింద డివైడ్ చేశారు, 2 గ్రూపులు. దాంట్లో నుంచి 2 టీమ్స్ పైకి వస్తాయి, సెమీఫైనల్ ఆడతారు, దాని తర్వాత ఫైనల్ ఆడతారు. అయితే ఇండియా అన్ని మ్యాచ్లు మీకు తెలిసినట్టే దుబాయ్లో ఆడబోతున్నారు. ఈ మ్యాచ్లు ఫస్ట్ మ్యాచ్ ఇండియాది బంగ్లాదేశ్తో ఉంది ఆన్ 20th ఫిబ్రవరి. అండ్ ఫిబ్రవరి 23కి మనం అందరం వెయిట్ చేస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అయితే చాలా ఇంపార్టెంట్ గేమ్. అయితే మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు 8 years ముందు ఐసీసీ ఈవెంట్ అయినప్పుడు ఫైనల్స్లో ఇండియాని కన్విన్సింగ్గా 180 runsతో డిఫీట్ చేశారు పాకిస్తాన్. మీకు గుర్తుందో లేదో. అండ్ ఈ ఇయర్ కూడా చూస్తే పాకిస్తాన్ చాలా మంచి ఫామ్లో ఉంది. ఈ ఫార్మాట్లో నేను చెప్పేది ఓడిఐ ఫార్మాట్లో. సౌత్ ఆఫ్రికాలో కొట్టింది, ఆస్ట్రేలియాలో కొట్టారు. సో దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ ఫామ్ ఈ ఫార్మాట్లో. సో అందుకని వాళ్ళని లైట్ తీసుకోవడానికి లేదు. దిస్ క్లాష్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఈసారి 23rd ఫిబ్రవరి. సేవ్ యూర్ డేట్. దాని తర్వాత March 2కి న్యూజిలాండ్తో ఆడబోతున్నారు. న్యూజిలాండ్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో ఏం చేశారు, వైట్ వాష్ చేశారు హోమ్లో. ప్లస్ ఐసీసీ ఈవెంట్స్ అనగానే అదేదో డిఫరెంట్ వేరే లెవెల్లో ఆడతారు. సో అందుకని ఈ గ్రూప్ ఏ అంత ఈజీ ఉండదు. ఇండియా హ్యాస్ టు ప్లే రియలీ వెల్. అండ్ మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఈ దుబాయ్లో మ్యాచ్లో పాకిస్తాన్ చాలా అలవాటు వాళ్ళకి ఇక్కడ ఈ ఆడతాం ఈ గ్రౌండ్స్లో. అందుకని ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇండియాకి. దిస్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ ఫైట్. మ్యాగ్నిఫిసెంట్ టోర్నమెంట్ ఉండబోతుంది. అండ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇది ఐసీసీ టోర్నమెంట్ కాబట్టి రేపు సెలెక్టర్స్ 15 మెంబర్ స్క్వాడ్ని సెలెక్ట్ చేస్తారు. అయితే మన ప్రాబబుల్ 15 వేద్దాం. ఫస్ట్ ప్లేయింగ్ 11 వేద్దాము, దాని తర్వాత బ్యాకప్ 4 players వేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద ఓపెనర్స్. ఓకే, రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్, యాజ్ అ క్యాప్టెన్. ఇంకో వైపు మీరు అడగచ్చు యశస్వి జైస్వాలా లేకపోతే గిల్లా అని. అందరి మనసులో డౌట్ ఉండొచ్చు, కానీ లెట్స్ మేక్ ఇట్ క్లియర్. ఫార్మాట్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇంతవరకు రెడ్ బాల్ క్రికెట్లో దుమ్ము లేపేశాడు యశస్వి జైస్వాల్, కానీ వైట్ బాల్ క్రికెట్ ఎస్పెషల్ ఈ ఫార్మాట్ అంటే వన్ డే ఫార్మాట్ ఇంతవరకు తను డెబ్యూ చేయలే ఇండియాకి. అందుకనే శుభ్మన్ గిల్ ఇస్ ఆటోమేటిక్ చాయిస్. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, 2022 నుంచి ఇప్పుడు దాకా తన యావరేజ్ వైట్ బాల్ క్రికెట్లో 60 దుమ్ము లేపేస్తున్నాడు. ఈజ్ ఎ మాన్స్టర్ వైట్ బాల్ క్రికెట్లో, ఎస్పెషల్లీ మంచి బ్యాటింగ్ వికెట్స్లో. సో ఆటోమేటిక్ చాయిస్ రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ యాజ్ ఓపెనర్స్. నెంబర్ 3 ఏమైనా డౌట్ ఉందా? విరాట్ కోహ్లీ. అండ్ నెంబర్ 4 ఇక్కడ కూడా చాయిసెస్ ఉండదు, చాలా చాయిసెస్, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ శ్రేయస్ అయ్యర్. ఇంతకుముందు బీసీసీఐ తనని డిమోట్ చేసింది, ఏది బీసీసీఐ కాంట్రాక్ట్ సిస్టంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లే అని. పట్టుదలతో ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడి యావరేజ్ తెలుసా ఎంత? 300 యావరేజ్. ఈసారి 4 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. దాంట్లో 3 మ్యాచ్లు ఎంతో అన్బీటెన్ ఉన్నాడు. సాలిడ్ పర్ఫార్మెన్స్. సో నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్. ఓడిఐ ఫార్మాట్లో వరల్డ్ కప్లో కూడా మనకు తెలుసు ఎంత మంచిగా ఆడాడు. దీని తర్వాత వచ్చేసి నెంబర్ 5 ఇక్కడ వచ్చింది. కేఎల్ రావుల, రిషబ్ పంత, సంజు శాంసన్. కాంపిటీషన్ చాలా ఉంది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్కి, కానీ సీనియర్ ప్లేయర్ కేఎల్ రావుల్ విల్ గో హెడ్ అండ్ ప్లే స్టార్టింగ్ 11లో స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే బికాస్ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ చూడండి. నేను ఇంకో కామెడీ రీజన్ చెప్తా, డిఆర్ఎస్ కూడా మంచిగా తీసుకుంటాడు కేఎల్ రావుల్. వెనకాల ఎల్బిడబ్ల్యూస్ ప్రాబ్లం ఉండదు రోహిత్ శర్మకి. సో సెకండ్ వికెట్ కీపర్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కేఎల్ రావుల్ అట్ నెంబర్ 5. సో నెంబర్ 6 ఇక్కడ మీకు ఆల్రౌండర్ కావాలి, హార్దిక్ పాండ్యా. అన్డౌటెడ్లీ తను కూడా మంచిగా విజయ్ ట్రోఫీలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. 7-8 overs కూడా వేస్తున్నాడు. సో క్యాప్టెన్కి కానీ మేనేజ్మెంట్కి కానీ సిగ్నల్ పంపిస్తున్నాడు, నేను బ్యాట్స్మెన్ లాగే కాదు, నాకు ఇంజురీస్ ఏం లేవు, ఐఎమ్ హియర్ టు బౌల్ దట్ ఫుల్ కోటా అని చెప్పేసి. సో ఆటోమేటిక్ చాయిస్ అక్కడ హార్దిక్ పాండ్యా. వరల్డ్ కప్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎవరు మర్చిపోతారో ఆయన అవసరం లేదు, వీడియో చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అండ్ దాని తర్వాత నెంబర్ 7 ఇక్కడ ఇంకో ఆల్రౌండర్ ఆడిపిస్తారు. ఏంటంటే స్పిన్ వేయాలి, బ్యాటింగ్ కూడా చేయాలి. ఎవరు? 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి జడేజా, ఇంకోటి అక్షర్ పటేల్. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ అక్షర్ పటేల్, ఎందుకంటే ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్, లెఫ్ట్ హ్యాండర్, వైట్ బాల్ క్రికెట్ని గేమ్ మంచి కంట్రోల్ చేస్తాడు. ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలరే, కానీ స్లైట్లీ ఫామ్ పరంగా చూసుకుంటే ఐ థింక్ వైట్ బాల్ క్రికెట్లో ఐ థింక్ అక్షర్ పటేల్ ఈజ్ స్లైట్లీ అహెడ్. దాని తర్వాత వస్తాడు స్పిన్నర్.
కుల్దీప్ యాదవ్ ఆటోమేటిక్ చాయిస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్, వికెట్ టేకింగ్ ఆప్షన్స్. అండ్ దాని తర్వాత మన ఫాస్ట్ బౌలర్స్ వచ్చేస్తారు. ఎవరు? బుమ్రా, షమి అండ్ సిరాజ్. వీళ్ళు ఆటోమేటిక్ సెలెక్షన్. దీంతో ప్లేయింగ్ 11 అయిపోయింది. కానీ ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవరికి? ఇద్దరు ప్లేయర్స్కి. సిరాజ్ ఎటు ఆడేస్తాడు, విల్ బి ఆటోమేటిక్ చాయిస్. షమి ఇంకా బూమ్రాకి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే షమి ఏం చేశాడు? ఈ విజయ్ హజారీ ట్రోఫీ ఆడి సెలెక్టర్స్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ పంపించాడు. నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నా, ఇది లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తుంది, ఐఎమ్ రెడీ ఫర్ సెలెక్షన్ అని చెప్పేసి. సో షమి కూడా నా ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి బూమ్రాది ఇది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ కింద మారిపోయింది. తనకి బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇన్నింగ్లో చూసాం మనం. హీ వాజ్ హ్యావింగ్ బ్యాక్ స్పాజమ్. అది మరి గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 మనకు తెలియదు. అది 1, 2, 3 బట్టి డిపెండ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మంత్ 19th అయిన టోర్నమెంట్ అప్పుడు దాకా కూడా రికవర్ అవుతాడా లేదా ఎన్సీఏ డిసైడ్ చేస్తుంది. దే విల్ గివ్ ద సర్టిఫికేషన్ వెదర్ ఇస్ ఫిట్. ఫిట్ ఉంటేనే సెలెక్షన్ అవుతుంది. మరి ఇంతవరకు తెలియదు ఆ సర్టిఫికేట్ ఏమి ఇచ్చారో. అది బూమ్రాకి, ఎన్సీఏకి, ఇంకా అక్కడ మేనేజ్మెంట్కి తెలుసు. అది ఒకవేళ బూమ్రా ఉంటే ప్లేయింగ్ 11 ఇది ఉంటుంది. ఒకవేళ బూమ్రా లేకపోతే ఐ వుడ్ లైక్ టు సీ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్. మీరు కూడా అగ్రీ అవుతారు డెఫినెట్లీ. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వెరైటీ ఉండాలి. వైట్ బాల్ క్రికెట్ యార్కర్లు వేస్తాడు, న్యూ బాల్తో వికెట్స్ తీస్తాడు, ఒక క్యారెక్టర్ యాడ్ చేస్తాడు టీమ్కి. ఐ వుడ్ లైక్ టు సీ హర్షదీప్. అండ్ ఇప్పుడు మనం దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11. సో ఇప్పుడు మనం బ్యాకప్ ప్లేయర్స్ని చూద్దాం. ఐ థింక్ ఓపెనర్స్కి బ్యాకప్ ఉండాలి. ఆటోమేటిక్ చాయిస్ యశస్వి ఉంటాడు అనిపిస్తుంది. ప్లస్ వికెట్ కీపర్కి బ్యాకప్ ఉండాలి. అండ్ వీల్ గో హెడ్ విత్ రిషబ్ పంత్. సో ఇద్దరు అయిపోయారు, ఇంకా ఇద్దరు మిగిలారు. సో ఒక స్పిన్నర్ కావాలి. జడేజాని వేసేద్దాం అక్కడ, కంపల్సరీ ఉండాలి జడేజా. ఒకవేళ అటు ఇటు అయితే జడేజా ఆడతాడు, అక్షర్ పటేల్ మంచి ఫామ్ చూపిపోతే. అండ్ ఒక ఫాస్ట్ బౌలర్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఇంజురీ ప్రోన్, దుబాయ్లో ఆడుతున్నారు కాబట్టి. ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ డెఫినెట్లీ ఐల్ గో విత్ ఆవేష్ ఖాన్. ఒకవేళ బూమ్రా లేకపోతే, బూమ్రా ఉంటే ఆటోమేటిక్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ ఉంటాడు. సో దిస్ ఈజ్ మై 15. మరి మీ 15 ఏంటి? కింద కమెంట్ చేయండి. డిఫరెంట్ స్ట్రాటజీస్తో వెళ్ళాలా, ఎందుకంటే దుబాయ్లో ఆడబోతున్నారు. ఏమైనా ప్లేయర్స్ని నేను మిస్ అయ్యానా, మీకేమైనా వేరే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ఆడతారని అనిపిస్తే కింద కమెంట్ చేయండి. పుట్ యువర్ బెస్ట్ 15 ఆఫ్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ. లెట్ మీ నో. కింద ఇంటరాక్టివ్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు చిన్న రిక్వెస్ట్ వన్స్ అగైన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సియా.